నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, మెమరీ ట్రైనర్ శ్రీనివాస్ పాపరాజు గారు. మరి ఈరోజు ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? వండర్ఫుల్. ఈరోజు ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు మాకు? కృత నిశ్చయం, గ్రిట్ అనే టాపిక్ గురించి. కృత నిశ్చయం అంటే పట్టుదల అనొచ్చో, టాలెంట్ అంటే దీన్ని ఏ విధంగా మనం మాట్లాడుకోవచ్చు? యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితం ఏంజిలా డక్వర్త్ అనేటటువంటి ఒక వ్యక్తి, అంటే ఆవిడ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ అనమాట. కొంతమంది హై అచీవర్స్ మీద ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ ఏంటంటే ఈ గ్రామీ అవార్డు విన్నర్స్ కానీ, ఆస్కార్ అవార్డు విన్నర్స్ కానీ, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టులు లేదా నోబెల్ సైంటిస్టులు, ఇటువంటి హై అచీవర్స్ తోటి మాట్లాడి ఇంటర్వ్యూస్ చేసి వీళ్ళందరికీ మిగతా వ్యక్తులకి అసలు ఏంటి వ్యత్యాసం, ఎందుకు వీళ్ళందరూ ఒక స్థాయికి వెళ్ళి గొప్పగా విజయాలు సాధిస్తున్నారు, మిగిలిన వాళ్ళు నార్మల్గా ఎందుకు ఉండిపోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఈవిడ స్టడీ చేశారు. ఆ స్టడీలో తేలినటువంటి విషయం ఏంటంటే వీళ్ళకి ఒక అసాధారణమైనటువంటి క్వాలిటీ ఉందని ఆవిడ గమనించారు. అదేంటంటే గ్రిట్ అని ఆవిడ పదం పెట్టారు దానికి. దాన్ని మనం తెలుగులో కృత నిశ్చయం అని అంటూ ఉంటాం. అంటే కృత నిశ్చయం అంటే ఏంటంటే రెండు క్యారెక్టరిస్టిక్స్ యొక్క కాంబినేషన్ అనమాట. అంటే ఒకటి ప్యాషన్, రెండోది పెర్సివరెన్స్. అంటే సంకల్ప బలం అండ్ పట్టుదల అనమాట. ఈ రెండు కలిపితే వచ్చేదే గ్రిట్. అది వీళ్ళలో ఎక్కువగా ఉందనేటటువంటి విషయాన్ని ఆవిడ గమనించారు. అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నేర్చుకుంటే కనుక హై అచీవర్స్గా అవుతారనేటువంటి విషయాన్ని ఆవిడ కనిపెట్టారనమాట. అయితే ఒక్కటి, కృత నిశ్చయంలో సక్సెస్ అనేది ఎంతవరకు, అంటే మనం సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా అండి. కృత నిశ్చయంతో ఉన్నటువంటి వ్యక్తి సక్సెస్ అవుతాడనేది 100% వాస్తవం అనమాట. ఎందుకంటే అతను ఒక పెట్టుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అనుకున్నది సాధించేదాకా అతను ఆ పట్టుదల అనేది వదలడు అనమాట. స్టూడెంట్ అయినా లేదా బిజినెస్ మ్యాన్ అయినా, ఎంప్లాయీస్ అయినా, గృహిణులైనా, ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి స్టేజ్లోకి వెళ్ళడానికి కృత నిశ్చయం కంపల్సరీ అవసరం అనమాట. టాలెంట్ ఉంటే సరిపోతుంది అంటారా? దానికి కృత నిశ్చయం కూడా కావాలంటారా? మంచి డిస్కషన్ పాయింట్ అండి ఇది. యాక్చువల్లీ టాలెంట్ బెటర్ క్వాలిటీ అండి. అది టాలెంట్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. గిఫ్టెడ్ అనమాట. అది ఒక రకంగా బౌండ్ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు పుట్టుకతోటి ఉంటారు. అయితే టాలెంట్ మాత్రమే ఉండి కృత నిశ్చయం లేకపోతే ఒక క్రూడ్ ఆయిల్ లాగా, అంటే మనం ముడి చమురు అని చెప్పుకోవచ్చు. అంటే బైక్లో మనం ముడి చమురు వాడలేం, అది ఖచ్చితంగా రిఫైనరీ చేయబడాలి. సో మరుగున పడినటువంటి ఒక బంగారం లాగా అయిపోతుంది అనమాట. వాళ్ళు హై అచీవర్స్గా అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ టాలెంట్తో పాటు ఈ కృత నిశ్చయం, అనుకున్నది సాధించాలనే ఆ బీభత్సమైన కోరిక. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ కనిపెట్టాడు ఒకతను, మన సర్ జేమ్స్ డైసన్ అనేటటువంటి వ్యక్తి. అప్పట్లో వ్యాక్యూమ్ క్లీనర్కి బ్యాగులు ఉండేవి. ఈ బ్యాగులు తీసేటటువంటి, బ్యాగులు లేకుండా వ్యాక్యూమ్ క్లీనర్ కనిపెట్టడానికి ఆయన ఇంచుమించు 5126 సార్లు డిజైన్లు చేసి ఫెయిల్ అయ్యాడు. అట్ లాస్ట్ 5127సారి ఆయన సక్సెస్ సాధించాడు. అంటే చూడండి ఎన్ని వేల సార్లు ఆయన ప్రయత్నించాడో, కానీ పట్టిన పట్టు విడవలేదు. ఆ కృత నిశ్చయం అనేది కావాలి. ఆ కృత నిశ్చయం కనుక ఉన్న స్టూడెంట్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఎంప్లాయ్ అయినా నెంబర్ 1 అవుతాడు, సక్సెస్ అవుతాడు అంటే ఎటువంటి సందేహం లేదనమాట. ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళు కానివ్వండి, ఏ పన్నైనా చేసే వాళ్ళలో కృత నిశ్చయం అనేది ఉందంటారా? ఉంటే ఎంత % వరకు ఉందంటారు? ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్లో స్టూడెంట్స్ విషయంలో కనుక తీసుకుంటే ఒక క్వశ్చన్ అడిగితే మేడం కనుక, అంటే సార్ కానీ మాస్టర్ కానీ ఒకసారి కొంచెం హెజిటేట్గా ఫీల్ అయినట్టుగా కనుక మాట్లాడితే వాళ్ళు అక్కడ వదిలేస్తున్నారు. దాన్ని తెలుసుకోవడానికి అసలు ఏమాత్రం ప్రయత్నించట్లేదు. మరి అలాగే సర్ ఐజాక్ న్యూటన్ కనుక అనుకుని ఉంటే మనకి పరిస్థితి ఎలా ఉండేది? ఆయనకు వచ్చిన క్వశ్చన్కి అసలు ఆన్సర్ లేదు. యాక్చువల్గా చెప్పడానికి టీచర్స్కి ఆన్సర్ లేదు, ప్రొఫెసర్స్కి ఆన్సర్ లేదు, అసలు వరల్డ్కి ఆన్సర్ లేదు. కానీ ఆయన పట్టు విడవకుండా ఆ క్వశ్చన్కి ఆన్సర్ని తీసుకొచ్చాడు. అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఒక క్వశ్చన్ అడిగామంటే మనం ఫూల్ అయిపోతామేమో అనేటటువంటి పాయింట్ ఉంటుంది. కానీ క్వశ్చన్ అడిగితే ఫూల్ అయిపోతామని భయపడి ఆగిపోతే ఆ క్వశ్చన్ అడగకపోవటం వల్ల జీవితాంతం ఫూల్గా మిగిలిపోతారు. సో కాబట్టి ఏంటంటే ఐజాక్ న్యూటన్ ఆ రోజు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టకపోయి ఉంటే ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఇంటర్నెట్ ఉండేది కాదు, శాటిలైట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక మన తెలుగువాడు ఆయన స్టోరీ చెప్తాను. ఆయన కేర్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ భూపతిరాజ్ సోమరాజు. ఆయన పుట్టింది ఎక్కడ? ఈ సిద్ధాపురం అనేటటువంటిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అక్కడ ఆయన పుట్టాడు.
ఆ సిద్ధాపురం గ్రామం నుంచి ఆకివీడు దాకా వచ్చి ఆయన చదువుకోవాలి. ఈ సమయంలో వర్షాకాలం 4 నెలలు విపరీతమైన ఫ్లడ్స్ అనమాట అక్కడ. ఆ ఫ్లడ్స్ వచ్చేటటువంటి టైంలో ఆయన చదువుకోవడానికి వెళ్ళాలి అంటే పడవనెక్కి 6 గంటల నుంచి 9 గంటల దాకా మార్నింగ్ ట్రావెల్ చేస్తే స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ పడవ ఎప్పుడు ఉంటుందంటే బోటు 6 o'clock, మళ్ళీ ఇంటికి వచ్చేది 9 o'clock. సో 9 o'clock ఇంటికి రావాలి, మళ్ళీ 10కి పడుకుంటే నిద్ర మళ్ళీ 4 o'clock 5 o'clock లేవాలి. ఇలా 4 నెలలు. ఈ 4 నెలలు ఈ బాధ పడలేక ఆయనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా బ్రదర్స్ కానివ్వండి, క్లాస్మేట్స్ అందరూ మానేశారు. కానీ నేను ఒక్కడే కూడా చదువుకున్నాడు. అంతేకాకుండా ఆయన అప్పట్లో సైంటిస్ట్గా ఉన్న కలాం గారితో కలిసి ఈ కలాం రాజు స్టెంట్ అనేది ఒకటి రూపొందించారు. అంటే ఎప్పుడూ మనము విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం, కానీ మన మెటల్ తోటి ఉపయోగించి స్టెంట్ని తయారు చేశారు. అప్పటి వరకు స్టెంట్ దగ్గర 75,000 నుంచి ₹1,00,000 దాకా ఉండేది. సో పేదవాళ్ళ గుండె జబ్బు వస్తే భరించలేని పరిస్థితి. ఈయన స్టెంట్ కనిపెట్టడం వల్ల కొన్ని ₹100,00,00,000 దిగుమతి చేసేది కూడా అక్కడ తగ్గిపోయింది. సో అది గొప్ప అచీవ్మెంట్ అనమాట. అంటే ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు యాక్చువల్లీ. సో దానికి కారణం ఏంటంటే ఆయన పట్టిన పట్టు విడవకుండా చదువుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకుండా కృతనిశ్చయంతో ముందరికెళ్ళటం. అటువంటి కృతనిశ్చయం ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్కి ఉండాలనేది నా అభిప్రాయం. సో స్టూడెంట్ వీళ్ళందరి విషయాన్ని పక్కన పెడితే అసలు సమాజంలో ఎంతవరకు దీన్ని ఫాలో అవుతున్నారంటారు? వాస్తవంగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే సమాజంలో ఫాలో అయ్యేవాళ్ళు, ఈ కృతనిశ్చయంతో వెళ్ళేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 10% కంటే బిలో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అలా ఉంటారు? వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనమే ప్రాబ్లం. అంటే మన లోపల ఇంటర్నల్గా ఏదైతే ఉందో ల్యాక్ ఆఫ్ డిజైర్ అనమాట. అసలు కోరిక లేకపోవటం, ఏది చేయాలనిపించకపోవటం. రెండవది ఏంటంటే మన మీద మనకు నమ్మకం లేకపోవటం. ఇంతకుముందు కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ చూసినప్పుడు మనము కొంతమంది నవ్విన విషయాలు ఇవన్నీ వచ్చి ఏమో అక్కడికి వెళ్తే మళ్ళీ ఫెయిల్ అవుతానేమో, ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయం. అంతేకాకుండా కొన్ని అరకొరగా ఆలోచించి మిడిమిడి జ్ఞానంతో డెసిషన్స్ కొన్ని తీసుకుంటాం. దానివల్ల లైఫ్లో మనం మోసపోతాం. ఆ డెసిషన్స్ తాలూకా ఫలితాలు మనమే అనుభవించాలి. అప్పుడు అనిపిస్తుంది ఏం సాధిస్తాంలే, ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి ఎవడెళ్తాడు, ఏదో చెప్తారులే అనేటటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. రెండోది ఇతరుల మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. వాళ్ళు మనకు అనుకున్నట్టుగా కోఆపరేట్ చేయరు. సో వాళ్ళు నాన్ కోఆపరేషన్ వల్ల కూడా మనకి ఒక విరక్తి వచ్చేస్తుంది. సో మూడోది పరిస్థితులు. కొన్నిసార్లు మనకే ఏదైనా యాక్సిడెంట్స్ లాంటివి రావచ్చు, లేదంటే మనం నమ్ముకున్న వాళ్ళు లాస్ అవ్వచ్చు. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇంకేమీ ముందరికి వెళ్తాం పట్టుదల అనేటటువంటి విషయం కూడా ఉంటుందన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఓవర్కమ్ చేయటం అనేది నిజంగా కొంచెం కష్టమైన విషయమే. కానీ ఇక్కడ ఒక స్టోరీ చెప్తానండి. అదేంటంటే కొన్ని గ్రామాలు ఉన్నాయండి. ఒక 30-40 గ్రామాల మధ్యలో ఒక గ్రామంలో మాత్రమే వర్షం కురుస్తుంది. ఏంటా ఇన్ని గ్రామాల్లో ఒక గ్రామంలోనే వర్షం కురుస్తుందని చెప్పేసి వేరే గ్రామస్తులు అందరూ కూడా వెళ్ళి అక్కడ మాత్రమే ఎందుకు వర్షం కురుస్తుందని చెప్పేసి అడిగారు. ఈ పంచాయతీ పెద్దలు అందరూ మీ ఊళ్ళోనే ఎందుకు వర్షం కురుస్తుంది అని చెప్పి అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మా ఊళ్ళో ఒక డోలు ఉందని చెప్పారు. ఇదేంటి డోలు ఉంటే వర్షం ఎందుకు కురుస్తుంది అని అడిగారు. మా ఊళ్ళో డోలు కొడితే వర్షం కురుస్తుంది. సరే ఆ డోలు ఏదో మాకు కూడా ఉంటే మేము కూడా కొంచెం ఆ డోలు కొట్టి వర్షం కురిపిస్తామని చెప్పి అన్నారు. తీసుకొని వెళ్ళారు. ఒక రోజు కొట్టారు, 2 రోజులు కొట్టారు, వాళ్ళకి వర్షం పడాలి. తర్వాత వారం రోజులు కొట్టారు, అయినా వర్షం పడాలి. ఇంకా వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే వీళ్ళు మనం మోసం చేశారని. సో ఆ డోలు తీసుకొని తిరిగి ఆ ఊరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎన్నాళ్ళు కొట్టారు డోలు అన్నారు. 1 వీక్ కొట్టాం. మరి మేము ఎప్పటిదాకా కొడతాం తెలుసా? ఎప్పటిదాకా కొడతారు? వర్షం పడేదాకా మేము డోలు కొడతానే ఉంటాం. దట్ మీన్స్ ఏంటంటే ఈ గోల్ పెట్టుకున్న వాళ్ళు డోల్ని ఎప్పటిదాకా కొట్టాలంటే గోల్ సాధించేదాకా డోల్ అనే ప్రయత్నాన్ని కొడతానే ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ రాజీ పడకూడదు. కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో లైఫ్లో నిజంగా క్రైయింగ్ సిచ్యుయేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. యాక్చువల్లీ ఎన్నిసార్లు మనం ముందరికి వెళ్ళినా ప్రతిసారి మనకి నిరాశ ఎదురవుతూ ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో నేనేమంటానంటే ఒక 5 minutes రూల్ అంటాను. అంటే ఏంటంటే జీవితంలో మీకు నిరాశ పడండి, లేకపోతే ఏడవండి, లేదా బాధపడండి, ఏదైనా చేయండి, ఒక 5 నిమిషాలు చేయండి. తర్వాత నిమిషం నుంచి గెట్ బ్యాక్ టు నార్మల్గా మీ లక్ష్యం ఏంటి మళ్ళీ గుర్తు చేసుకోండి. లక్ష్యం మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్స్ కనపడవు, ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే లక్ష్యం కనపడదు. కాబట్టి లక్ష్యం మీద ఫోకస్ కంటిన్యూస్గా చేయాలనేది అప్పుడు మనం అధిగమించవచ్చు అని చెప్తున్నాను.